గురుభ్యో నమః. గురుడు పదవ భావంలో గురుడు మీ కెరియర్ మరియు సమాజంలో గుర్తింపును పాడు చేయవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిష్కారం సమాధానం ఉపశమనం చెప్తాను ఇప్పుడు నేను. పదవ భావంలో గురుడు కెరీర్ మరియు సమాజంలో గుర్తింపును పెంచుతాడు. కానీ తప్పు స్థితులు అంటే మంచి స్థితి లేకపోతే కనుక అది అతి ఆత్మవిశ్వాసము, శిథిలత్వం మరియు తప్పు నిర్ణయాలకు నష్టం కలిగించవచ్చు. సరైన ఆలోచన, వినయపూర్వక ప్రవర్తన మరియు సరళమైన పరిష్కారాన్ని సరించి వ్యక్తి తన కెరీర్ మరియు ప్రతిష్టను బలోపేతం చేసుకోగలడు. జన్మచక్రం అంటే లగ్న కుండలిలో పదవ భావంలో వ్యక్తి యొక్క గుర్తింపు, కెరీర్, పనితో ఉన్న గౌరవం, సమాజంలో సంపాదించిన స్థానాన్ని చూపిస్తుంది. ఈ భావంలో గురుడు ఉన్నప్పుడు దాని ప్రభావం నేరుగా వ్యక్తి కెరీర్, పేరు, పని అవకాశాలు మరియు ముందుకు సాగే మార్గం, పరంపర అన్నీ కనిపిస్తుంది. గురుడిని జ్యోతిష్యంలో దయగల జ్ఞానము ఇచ్చే మరియు ముందస్తు అంటే పేరు ప్రతిష్టలు ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు. అందువల్ల ఈ గ్రహం పదభావంలో వచ్చినప్పుడు వ్యక్తి జీవితంలో అనేక అవకాశాలు స్వయంగా వచ్చి పడతాయి. కానీ ప్రతి పరిస్థితి కేవలం లాభాలు మాత్రమే ఉంటాయని నిశ్చయం కాదు. గురుడు ఎక్కడైతే ఉన్నత ఫలితాలు ఇస్తాడో అక్కడే పట్టుదల, అజాగ్రత్త లేదా ఎక్కువ నమ్మకం వల్ల ఇబ్బంది కూడా సృష్టించవచ్చు. పదవ భావం నేరుగా ఆ స్థానం గురించి మాట్లాడుతుంది. దానిని వ్యక్తి ప్రపంచానికి చూపిస్తాడు. మీరు ఎవరు, ఎలా పనిచేస్తారు, మీ ప్రతిష్ట ఎలా ఉంటుంది, మరియు సమాజం దృష్టిలో మీరు ఏ దృష్టి చూస్తుంది. అందువల్ల ఈ భావంలో ఉన్న వ్యక్తి ఏదైనా గ్రహం యొక్క ప్రతిష్ట మరియు దాని పనిని ప్రభావితం చేస్తుంది. గురుడు అక్కడ జ్ఞానము, పెద్ద అవకాశాలు, మంచి వ్యక్తులు, సరైన దిశ ఇటువంటివన్నీ ఇస్తాడు. అనేక సార్లు ఇది వ్యక్తికి మంచి మార్గదర్శకులు, పెద్ద పదవులు, బాధ్యత మరియు సమాజంలో బలమైన గుర్తింపు ఇస్తుంది. కానీ తప్పు స్థితిలో అంటే అది గురుడు కనుక వీక్గా ఉంటే కనుక పనిలో శిథిలత్వము, అతి ఆత్మవిశ్వాసము, తప్పు నిర్ణయాలు మరియు పేరు నష్టం కూడా ఇవ్వగలడు. గురుడు పదభావంలో ఉన్నప్పుడు ఏవి మంచి, ఏవి సవాలుగా ఉండే ప్రభావాలు ఇస్తాడో, ఏ విషయంలో వ్యక్తి శ్రద్ధ వహించాలి మరియు ఏ సరళమైన పరిష్కారాలు మీ మార్గాన్ని స్పష్టం చేయగలవో మీరు తెలుసుకుంటారు. పదవ భావంలో గురుడు వల్ల సానుకూల ప్రభావాలు. కెరీర్లో వేగవంతమైన ప్రగతి. గురుడు ఈ భావంలోకి వచ్చిన వెంటనే కెరీర్లో వృద్ధిని పెంచుతాడు. అలాంటి వ్యక్తులు హఠాత్తుగా మంచి గౌరవాలు పొందుతారు. ఏదైనా పెద్ద కంపెనీ, ప్రభుత్వ పని లేదా సమాజంలో సంబంధిత రంగంలో గుర్తింపు ఏర్పడుతుంది. సమాజంలో మంచి ప్రతిష్ట ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తులు తమ నిజాయితీ, స్పష్టమైన ఉద్దేశాలు మరియు కష్టపడి పనిచేసే స్వభావం వల్ల ప్రజల మధ్య గౌరవం పొందుతారు. ప్రజలు వారిని నమ్మకమైన వారిగా భావిస్తారు మరియు బాధ్యతాయుతమైన పనులు తరచుగా వారికి అప్పగిస్తారు. పెద్దల సహవాసం లభిస్తుంది. గురుడు పెద్ద అనుభవజ్ఞానం మరియు తెలివితేటల వ్యక్తులను ఆకర్షిస్తాడు. అలాంటి వ్యక్తికి మార్గదర్శకుడు, గురువు లేదా పెద్ద అధికారి సహవాసం లభిస్తుంది. దీనివల్ల కెరీర్ బలంగా ఉంటుంది. పనిని అర్థం చేసుకునే సామర్థ్యం బలంగా ఉంటుంది. పదవ భావం గురుడు ఉన్న వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడం తెలివైన వాడుగా ఉంటాడు. తన రంగంలో త్వరగా నేర్చుకుంటాడు మరియు కష్టమైన స్థితులలో కూడా ప్రశాంతంగా ఉండి పరిష్కారం కనుగొంటాడు. డబ్బు మరియు స్థాయిలో మెరుగుదల. గురుడు నెమ్మదిగా డబ్బు, గౌరవం, జీవితంలో భద్రత పెంచుతాడు. అనేక సార్లు ఇలాంటి వ్యక్తులు కుటుంబం పేరును కూడా ముందుకు తీసుకెళ్తారు. పదవ భావంలో గురుడు వల్ల నకారాత్మక ప్రభావాలు. అతి ఆత్మవిశ్వాసం, తప్పు నిర్ణయాలు. కొన్నిసార్లు వ్యక్తి తన సామర్థ్యం కంటే ఎక్కువ పెద్ద పనిని చేపట్టవచ్చు. దానివల్ల అతి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోవచ్చు. పనిలో శిథిలత్వం లేదా తడబాటు. గురుడు కొన్నిసార్లు వ్యక్తిని సుఖప్రియుడిగా చేస్తుంది. దానివల్ల పనిలో ఆలస్యం ఏర్పడుతుంది. కొన్నిసార్లు అవకాశాలు చేతుల నుంచి జారిపోతాయి. ఇతరులపై త్వరగా నమ్మకం ఏర్పడడం. ఈ వ్యక్తులు మనసు స్వచ్ఛంగా ఉంటారు, కానీ ఇదే కారణంగా తప్పు వ్యక్తుల ఉచ్చులో చిక్కుకోపోవచ్చు. కెరీర్లో నమ్మకం ఎల్లప్పుడూ ఆలోచించి తీసుకోవడం నిర్ణయం వల్ల అవసరం. కెరీర్లో ఎల్లప్పుడూ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరం. ప్రతిష్టపై ప్రభావం. తప్పు సహవాసము, తప్పు సలహాలు లేదా ఏదైనా వివాదం వల్ల ప్రతిష్ట దెబ్బతినవచ్చు. ముఖ్యంగా గురుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు. ఎక్కువగా మాట్లాడే అలవాట్లు. కొన్నిసార్లు అలాంటి వ్యక్తులు తమ మాటలతో తాము ఇబ్బందులు పడేసుకుంటారు. అవసరమైన వారి కంటే ఎక్కువ సలహాలు ఇవ్వడం లేదా ప్రతి విషయంలో చొరబడడం నష్టం కలిగించవచ్చు. పదవ భావంలో గురుడు కోసం సులభమైన మరియు ప్రభావవంతమైన పరిష్కారాలు. గురువారం పసుపు రంగు బట్టలు ధరించండి. ఇది గురుడిని ప్రశాంతంగా మరియు బలంగా ఉంచుతుంది. పేదలకు శనగపప్పు మరియు పసుపు దానం చేయండి. కెరియర్ మరియు ప్రతిష్టతో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది.
గురువు వంటి వ్యక్తులను గౌరవించండి. గురువులు, మార్గదర్శకులు, పెద్దలు లేదా ముసలి వారి ఆశీర్వాదం గురుని బలోపేతం చేస్తుంది. పసుపు రంగు పువ్వులు లేదా కుంకుమ పొడి ఇంట్లో ఉంచండి. ఇవి సానుకూల శక్తిని సృష్టిస్తాయి మరియు గురుడి శక్తిని పెంచుతుంది. ప్రతి గురువారం ఏదైనా దేవాలయంలో కుంకుమ లేదా పసుపు రంగు ప్రసాదం సమర్పించండి. గౌరవం మరియు కెరీర్లో అడ్డంకులు నెమ్మదిగా తగ్గుతాయి. కోపం మరియు అతి ఆత్మవిశ్వాసంపై నియంత్రణ ఉంచండి. వ్యక్తి వినయంగా మరియు నేలకు అంటిపెట్టుకొని ఉన్నప్పుడే గురుడు మంచి ఫలితాలు ఇస్తాడు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.